బ్రిటన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాట మారింది. 2019లో గెలిస్తే ఒకలా, 2024లో ఓడితే మరోలా అన్నట్టుంది ఆయన తీరు. ఇప్పుడు ఈవీఎంలే ముద్దు అన్న జగన్ నేడు అసలు ఈవీఎంలు వద్దు అని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నాయని, మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని డిమాండ్ చేశారు. న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు, నిజంగా జరగాలని అన్నారు. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండడంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలన్నారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు జగన్. జగన్ ట్వీట్పై చర్చ మొదలైంది. అయితే 2019 ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ మాట్లాడిన ఓ వీడియో వైరల్ అవుతుంది. 2019లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని చంద్రబాబు ఆరోపణలు చేయడంపై జగన్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈవీఎంలు వద్దు అంటున్న జగన్ తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు నెటిజన్లు. పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానని నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానని నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ జగన్ ట్వీట్పై తెలుగుదేశం పార్టీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. నాడు 151 సీట్లు వస్తే విజయం, ఇప్పుడు కూటమికి 164 సీట్లు వస్తే అన్యాయమా అని ప్రశ్నించారు బుద్దా వెంకన్న. జగన్ పులివెందులలో రాజీనామా చేస్తే అప్పుడు బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక పెట్టాలని ఈసీని కోరుదామని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కూడా వస్తుందో రాదో చూసుకుందాం అన్నారు. జగన్ ఇంకా షాక్ నుంచి తేలుకోలేదని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఏపీ ఎలన్ మస్క్లా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఇప్పటికైనా ఆత్మ విమర్శన చేసుకోవాలని అన్నారు. మనం బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ మాట మారింది. 2019లో గెలిస్తే ఒకలా, 2024లో ఓడితే మరోలా అన్నట్లు ఉంది ఆయన తీరు. ఇప్పుడు ఈవీఎంలే ముద్దు అన్న జగన్ నేడు ఈవీఎంలు వద్దు అని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నాయని, మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని డిమాండ్ చేస్తున్నారు జగన్. న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు, నిజంగా జరగాలని చెప్తున్నారు. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండడంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో ఇక జగన్ నాడొక మాట నేడొక మాట, ఈవీఎంలకి సంబంధించి ఈ మాట మార్పు యొక్క మతలబేంటి, దీనికి సంబంధించిన పూర్తి అనాలిసిస్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు చేసిన ఒక ఎక్స్లో చేసిన ట్విట్టర్ పోస్ట్ ఒకటి వైరల్గా మారింది. దీనిపైన అటు రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతుంది. 2019లో దాదాపుగా 151 సీట్లతో గెలిచిన తర్వాత అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల పనితీరు పైన ఆయన ఎటువంటి సందేహాలు వెలిబుచ్చకుండా ఈవీఎంల పనితీరు బాగానే ఉందంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు చూస్తే ఈరోజు ఆ ఓటమి పాలయ్యారు. అటు కూటమికి 164 సీట్లు దక్కాయి. దాంతో ఈవీఎంలు అభివృద్ధి చెందిన చాలా ప్రజాస్వామ్య దేశాల్లో కూడా ఇంకా పేపర్ బ్యాలెట్నే వాడుతూ ఉన్నారు. ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లనే వాడుతున్నారు. మన దగ్గర కూడా అలా చేస్తే అటు ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతామంటూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారింది. దీనిపైన అటు టీడీపీ నేతలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. గతంలో 151 సీట్లతో అటు ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు ఈవీఎంలతోనే గెలిచావు. ఇప్పుడు ఈవీఎంల పనితీరు పైన ఇటువంటి సందేహాలు లేవనెత్తడం ఎంతవరకు సబబు? కావాలంటే నువ్వు మళ్ళా రాజీనామా చేస్తే అక్కడ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ని వాడేలా ఈసీని అడుగుదాం, కలిసి అడుగుదాం అంటూ అటు ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శిస్తే ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సైతం అటు ఎలాన్ మస్క్ను గుర్తు చేస్తూ ఇటీవల ఎలాన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరుగుతుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను జగన్ పాటిస్తున్నట్టుంది. జగన్మోహన్ రెడ్డి ఆయన ఓటమితో అటు మతి చెల్లించిందంటూ ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అటు చివరి దాకా కూడా తిరిగి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటామనే ధీమాతో ఉన్నారు. కానీ కేవలం 11 సీట్లకే పరిమితమైపోయారు. ఓటమి తర్వాత ఓటమికి సంబంధించి పూర్తిస్థాయి విశ్లేషణ చేస్తూ ఉన్నారు. అటు పార్టీ నేతలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు, ఇతరులతో ఆయన తరచూ భేటీ అవుతూ ఉన్నారు. తిరిగి ఏ రకంగా ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్ళాలి, ఎటువంటి పార్టీ కార్యక్రమాలు తీసుకోవాలి అనే దానిపైన ఆయన పార్టీ కార్యకర్తలకు, నేతలకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఈవీఎంల పనితీరు పైన సందేహాలు వెలుబుస్తూ ప్రపంచ దేశాల్లో చాలా దేశాలు బ్యాలెట్నే వాడుతున్నాయంటూ ఆయన చేసిన ట్వీట్ పైన తీవ్రమైన విమర్శలు అయితే టీడీపీ నేతలైతే చేస్తున్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గతంలో గెలిచినప్పుడు ఒకలా మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఓటమి పాలైన తర్వాత ఈ రకంగా మాట్లాడటం సరికాదంటూ వాళ్ళందరూ కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వాస్తవానికి గత కొద్ది రోజులుగా ఈవీఎంల పనితీరు పైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. అటు చాలా చోట్ల అటు పోలైన ఓట్ల కన్నా అక్కడ లెక్కించిన ఓట్లు ఎక్కువ రావడం, ఇంకా అనేక రకాల అవకతవకలు జరిగాయి. ఇవన్నీ ఎందుకు జరిగాయి అనే దానిపైన ఇంకా కూడా అక్కడ విశ్లేషణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈవీఎంల పనితీరు మీద కొంతమంది అటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈవీఎంల పైన ఆయన కూడా గతంలో మాట్లాడారు, ఇటీవల మాట్లాడారు. అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత గతంలో ఈవీఎంల పనితీరును మెచ్చుకుంటూ మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈవీఎంల పనితీరు పైన సందేహాలు వ్యక్తం చేస్తూ చేయడంతో కేవలం తమ ఓటమిని ఈవీఎంల మీదకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నాడు. అటు ప్రజలు తీర్పును ఆయన ఆమోదించుకోలేకపోతున్నారనే విమర్శలు అయితే టీడీపీ నేతలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏమన్నారు పవన్? ఇంకొక విషయం చెప్పండి. అంటే ముఖ్యంగా 151 స్థానాల దగ్గర నుంచి 11 స్థానాలకి పడిపోయినటువంటి పరిస్థితి. అంటే రివ్యూ చేసుకోవాల్సినటువంటి సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే క్యాడర్లో కొంత నైతిక స్థైర్యం కల్పించే దిశగా అటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారని భావించాల్సి వస్తుంది. ప్రజలు మన వెంట ఉన్నారు. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా దాదాపుగా గెలిచిన అటు టీడీపీ కూటమికి 164 సీట్లు వచ్చి కేవలం 11 స్థానాలకే పరిమితమైపోయినా వాళ్ళకి టీడీపీ కూటమికి వైసీపీకి కేవలం ఓట్లు 6% ఓట్లు మాత్రమే తేడా ఉంది. అంటే ప్రజలు పెద్ద ఎత్తున మనకి కూడా ఓట్లు వేశారు అంటూ జగన్మోహన్ రెడ్డి కొంత క్యాడర్లో అటు ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. అలానే నేతలకు కూడా తిరిగి మరోసారి మనం పోరాడదాం అంటూ ఆయన కార్యబోధన చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఇటువంటి ఈవీఎంల పైన ఒక దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి ఈ రకమైన ట్వీట్ చేసి ఉంటారని భావించాల్సి వస్తుంది. కొంత ఈవీఎంల పనితీరు పైన కూడా అటు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ ట్వీట్ని చేసి ఉంటారనే భావించాల్సి వస్తుంది. దీనిపైన ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ పైన అయితే అటు టీడీపీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్న పరిస్థితి ఉందేమన్నారు. థ్యాంక్ యూ పవన్.
బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలలో ఓటమి తర్వాత జగన్ మాట మారింది. 2019లో గెలిస్తే ఒకలా, 2024లో ఓడితే మరోలా అన్నట్లుగా ఉంది ఆయన తీరు. అప్పుడు ఈవీఎంలే ముద్దు అన్న జగన్ నేడు అసలు ఈవీఎంలు వద్దు అని చెబుతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్నే వాడుతున్నాయని, మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని డిమాండ్ చేశారు. న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదు, నిజంగా జరగాలని అన్నారు. ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండడంతో పాటుగా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలని చెప్పారు. అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశాల్లో జరిగే ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని చెప్పుకొచ్చారు. ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్లను ఉపయోగించాలంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. జగన్ ట్వీట్పై చర్చ మొదలైంది. అయితే 2019లో ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. 2019లో ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని చంద్రబాబు ఆరోపణలు చేయడంపై జగన్ ఫైర్ అయ్యారు. ఇప్పుడు ఈవీఎంలు వద్దు అంటున్న జగన్ తీరును సోషల్ మీడియా వేదికగా ఎండగడుతున్నారు నెటిజన్లు. పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది. మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు అది జరిగాయి, ఈవీఎంలు ఇది జరిగాయి, నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా. జగన్ ట్వీట్పై టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు. ఆ రోజు 151 సీట్లు వస్తే విజయం, ఇప్పుడు కూటమికి 164 సీట్లు వస్తే అన్యాయమా అని ప్రశ్నించారు బుద్ధ వెంకన్న. జగన్ పులివెందులలో రాజీనామా చేస్తే అప్పుడు బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నిక పెట్టాలని ఈసీని కోరుదామని చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కూడా వస్తుందో రాదో చూసుకుందాం అని చెబుతున్నారు.